ఈ సమావేశంలో అనేక విషయాలను చర్చించుకున్నాం. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన పెద్దలందరికీ, పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరు ఉన్నారు, మేము ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ కూడా, ప్రజలందరూ కూడా స్వాతంత్రం వచ్చిన నుంచి అనేక ప్రభుత్వాలు, అనేక ముఖ్యమంత్రులను చూశారు. దేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇంత వరస్ట్ ముఖ్యమంత్రిని, ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు కూడా చూడలేదు. ఒక ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత ప్రజల యొక్క శ్రేయస్సు గురించి ఆలోచించాలి, రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించాలి, పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. కానీ డే 1 నుంచి ఒక సైకోలా వ్యవహరించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి దేశంలో తెలుగు వారన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నా అసహించుకున్న స్థాయికి ఈ ముఖ్యమంత్రి తీసుకొచ్చిన విషయాన్ని రాష్ట్ర ప్రజానీకానికి గుర్తు చేస్తున్నాను. మొత్తం వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. రాజకీయ పార్టీల్ని రోడ్డు మీద తిరగకుండా చేశాడు. ప్రజలు స్వేచ్ఛగా వారు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని చెప్పుకోలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి సంగతి కూడా ఈ రాష్ట్రంలోన ఈ ముఖ్యమంత్రి పరిపాలనలో చూసాం. ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ, జనసేన రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని 5 కోట్ల మంది ప్రజల యొక్క ఆశలకు అనుగుణంగా రేపు ఎట్టి పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కాకూడదు, అసలు రాజకీయాల్లో ఉండకూడదు అని ఏకైక ధ్యేయం పెట్టుకునే ఈరోజు కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయం చేశాం. గత 2 సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హరిజన, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపైన ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం చేస్తున్నటువంటి దమన కాండపైన పోరాటం చేస్తున్నటువంటి విషయం కూడా ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తున్నాను. చివరికి ఎన్నికల సంగ్రామం అతి కొద్ది రోజుల్లోనే ప్రారంభమవుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తు పెట్టుకున్న తర్వాత ప్రజానీకానికి రెండు పార్టీల అధ్యక్షులు కలిసి ఒక సమావేశం పెట్టి ప్రజానీకానికి మెసేజ్ ఇవ్వాలని చెప్పి అనుకున్నాం. కొంత ఆలస్యమైంది, కారణాలన్నీ కూడా తెలుసు. అందుకే రేపు 28వ తారీఖున బుధవారం నాడు తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి సభని నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. భారీ ఎత్తున, ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇంతవరకు ఏ సభ జరగని విధంగా సభని జరపాలని చెప్పి నిర్ణయం ఇప్పుడే మీటింగ్లో చేసుకున్నాం. ఈ సభను నిర్వహించడానికి తెలుగుదేశం పార్టీ నుంచి, జనసేన నుంచి 6గురిని కలిసి ఒక కమిటీ వేసుకొని ఆ సభని ఏర్పాట్లు కానీ, పర్యవేక్షణ కానీ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అందుకే ఈ సమావేశం ద్వారా తెలుగుదేశం పార్టీ, జనసేన కుటుంబ సభ్యులకి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గానికి, ఈ 5 సంవత్సరాలు ఈ దుర్మార్గుడు వల్ల పడినటువంటి ప్రతి ఒక్క బాధితుడికి ఈ సమావేశం ద్వారా ఆహ్వానం పలుకుతున్నాం. రేపు 28వ తారీఖున జరుగుతున్నటువంటి ఈ ఉమ్మడి బహిరంగ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రెండవది, ఉమ్మడి మేనిఫెస్టో. తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి సూపర్ 6 కానీ, జనసేన ఇచ్చినటువంటి సన్ముఖ వ్యూహం కానీ ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇప్పటికే కమిటీ కూడా వేసుకున్నాం. కమిటీ 3 పర్యాయాలు సమావేశమైంది.
ఇంకా 2-3 పర్యాయాలు సమావేశమై అధ్యక్షులను కూర్చొని వీలైనంత తొందరగా ఉమ్మడి మేనిఫెస్టోని తయారు చేసి ప్రజలకి తెలియచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. మూడవది, టికెట్స్ అనేవి ఎవరు పోటీ చేయాలనేది అటు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుంటారు. కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ, జనసేన ఎక్కడ కూడా విభేదాలు లేకుండా కలసికట్టుగా ప్రయాణించాలి, కలసికట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ఈ కూటమిని గెలిపించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆ పార్టీ నుంచి, మా పార్టీ నుంచి ఒక నిర్ణయం తీసుకొని కింది స్థాయి వరకు ఒక డైరెక్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు సమావేశంలో నిర్ణయం తీసుకున్నాం. ఇక మూడవది, దుర్మార్గుడని చెప్పాను. ఎందుకంటే ఒక కుటుంబం సరిగా ఉంటే చూడలేడు, 2 అన్నదమ్ములు సరిగా ఉంటే చూడలేడు. ఎట్టి పరిస్థితిలో వాళ్ళని విడగొట్టాలనే ప్రయత్నం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈరోజు మా కలయికను, మా కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేక, చూడలేక తెల్లవారు లెగితే తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్యన ఏ రకంగా తగాయిదాలు పెడదాం, సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా ఏ రకంగా క్రియేట్ చేసి తెలుగుదేశం పార్టీ, జనసేన మధ్యన తగువులు పెట్టి లాభ పొందుదామనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి వారి పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. అందుకే జాగ్రత్తగా వ్యవహరించమని చెప్పి కోరుతున్నాం, సమన్వయంతో వ్యవహరించమని చెప్తున్నాం. ఎక్కడెక్కడ ఏ ఇబ్బందులున్నా వాళ్ళు మేము ఎప్పటికప్పుడు చర్చించుకొని సమస్యలు లేకుండా ముందుకు తీసుకెళ్లాలని ఈరోజు సమావేశంలో నిర్ణయం చేశామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియచేస్తూ, ఈ సమావేశంలో ఈ చర్చలతో పాటుగా 2 తీర్మానాలు చేశాం. ఒకటి, ఒక మంచి నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి. ఈ రాష్ట్ర 5 కోట్ల మంది ఆంధ్రులు భవిష్యత్తు గురించి తీసుకున్నారు. ఈ తీసుకున్న నిర్ణయాన్ని ఎక్కడ ఏ ఒక్కరూ విభేదించకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అటు జనసేన నాయకులు కానీ, ఇటు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఆనందపడి ఈ కలయికని స్వాగతించారు. స్వాగతించి ముందుకు నడిపించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సమావేశం హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తూ ఒక తీర్మానం చేశాం. ఆ తీర్మాన కాపీని మీకు ఇస్తాం. రెండవది, జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశాడు, సామధాన దండోపాయాలు ఉపయోగించాడు, ఏ రకంగా అయినా సరే గెలవాలని చెప్పి ప్రయత్నం చేశాడు. కానీ 5 సంవత్సరాల్లో ఈయన చేసినటువంటి దుర్మార్గం వల్ల ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేను 5 సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఒక ప్రభుత్వం మీద, ఒక ముఖ్యమంత్రి మీద వ్యతిరేకత చూశాను. కొన్ని ప్రాంతాల్లోనూ, కొన్ని వర్గాల్లోనూ చూశాం. కానీ ఫస్ట్ టైం 5 కోట్ల మంది ప్రజలు అసహించుకున్నటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి. ఏ సర్వేలు చూసినా, ఎవరి నోటు విన్నా, ఎవరు చర్చించుకున్నా జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోతాడని చెప్పి చెబుతున్నటువంటి తరుణంలో చివరి ప్రయత్నంగా ఇక నా చేతిలో లేదు, ఎట్టి పరిస్థితుల్లో గెలవనని చెప్పి తెలిసి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగంగానే ఈ మధ్యకాలంలో మీడియా మీద విపరీతమైనటువంటి దాడులు. ఈరోజు ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పైన కానీ, ఈరోజు కర్నూలులో ఈనాడు కార్యాలయం పైన కానీ ఎవరైనా సరే ఈ వైసీపీ నాయకులు చేస్తున్నటువంటి అవినీతిని కళ్ళకి కట్టొచ్చినట్టుగా వారి డ్యూటీని వాళ్ళు చేస్తుంటే వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేసి ఈరోజు హత్యాయత్నం కూడా చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని తీవ్రంగా ఈ కమిటీ వ్యతిరేకించి
ఈరోజు ఒక తీర్మానం చేశాం. ఇదేదో ఆంధ్రజ్యోతి మీదో ఈనాడు మీదో XY మీద జరిగినటువంటి దాడి కాదు, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ పైనటువంటి దాడి అని చెప్పి మేము అనుకొని ఇది కూడా ఖండిస్తూ ఈరోజు ఈ తీర్మానం చేశాం. ప్రజలారా అప్రమత్తంగా ఉండండి. మన మధ్యన కూడా తగాయిదా పెడతాడు, కులాల మధ్యన తగాయిదా పెడతాడు, వ్యక్తుల మధ్యన తగాయిదా పెడతాడు. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి ఆ రకంగా లబ్ధి పొందాలని ప్రయత్నం చేసే కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ప్రతి ఒక్క పౌరుడు దీన్ని గమనంలోకి తీసుకొని రేపు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగడానికి, మళ్ళీ ప్రజాప్రభుత్వాన్ని, రామరాజ్యాన్ని ఈ రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతి ఒక్క పౌరుడు సహకరించాలని, సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ రేపు 28 మీటింగు సక్సెస్ చేయడానికి ప్రతి పౌరుడు సహకరించాలని చెప్పి కోరుతూ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు జరిగిన రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నాయకులు అనేక అంశాలపైన చర్చించాం. అచ్చెన్నాయుడు గారు మీకు పూర్తి స్థాయిలో వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే రాష్ట్ర ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిపక్ష ఓటు చిలనివ్వకూడదు, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా చేయాలని మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఇరు పార్టీల నాయకులు కూర్చుని అనేక సందర్భాల్లో చర్చించి ఎక్కడ కూడా సమన్వయంలో లోపం లేకుండా, అది సీట్ల విషయంలో కానివ్వండి, క్షేత్రస్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ జరిగే అనేక సమావేశాల్లో కానివ్వండి, ఇరు పార్టీల నాయకులు అనేక సమావేశాల్లో కూడా ఒక మంచి భావనతోటి ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజలను దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళింది మనందరం కూడా చూసాం. దాన్ని ఈరోజు ఈ సమావేశంలో ప్రత్యేకంగా అభినందించాం. అనేక సమావేశాల్లో కూడా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకే మాట చెప్తున్నారు, మా క్యాడర్కి కలిసి పని చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది, సాక్రిఫైజెస్, త్యాగం చేయాల్సిన పరిస్థితి వస్తే మనందరం కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఇది కేవలం మన ప్రజల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, మన భవిష్యత్తులో మనం చేయబోయే కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకుని మనం ముందుకెళ్ళాలనే ఆలోచనతోటి ఈ సమావేశంలో వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరిని కూడా అభినందించడం జరిగింది. 28వ తారీఖున తలపెట్టబోయే ఈ భారీ బహిరంగ సభ ఒక అద్భుతమైన సభగా ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలకి, ఎన్నికలకి శంఖారావంగా చేయబోయే కార్యక్రమాలు ఏ విధంగా సిద్ధమవుతున్న దానిపైన వివరించుకుంటూ ప్రజలకి ఇంకా అంకిత భావంతో పనిచేయడానికి మరొకసారి ఒక చక్కటి సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఇది ఒక బాధ్యతగా ఇరు పార్టీల నాయకులు క్షేత్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అదేదో కేవలం ఉభయ గోదావరి జిల్లాలకి సంబంధించిన సభనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నాయకులందరినీ కూడా ఆహ్వానిస్తాం, అద్భుతమైన ఏర్పాట్లు చేస్తాం. కనీ విని ఎరిగిన రీతిలో ఒక మంచి రాజకీయ సభను ఏర్పాటు చేసి ఈ విధంగా మన భవిష్యత్తు ఉండబోతుందనేది ప్రతిబింబించే విధంగా, ప్రతి ఒక్కరిని కూడా ఉత్తేజపరిచే విధంగా ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. అది తాడేపల్లిగూడెం దాటగానే జాతీయ రహదారిపైనే ఒక మంచి సభా వేదికని సెలెక్ట్ చేయడం జరిగింది. అక్కడ ఇరు పార్టీల నుంచి లాజిస్టిక్స్ టీమ్స్ ఆల్రెడీ క్షేత్రస్థాయిలో దిగి ఏర్పాటు చేయడానికి సిద్ధమవుతున్నాం. సుమారు 500 మంది ప్రత్యేక ఆహ్వానితులను పిలిచి వాళ్ళని డయాస్ పైన కూర్చోబెట్టి ఇరు పార్టీల నాయకులు రాబోయే రోజుల్లో మేము చేయబోయే అనేక కార్యక్రమాలని వివరించడమే కాకుండా ఒక మంచి కలయికతోటి, మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో బై బై వైసీపీ అనే పరిస్థితి ప్రతి పౌరుడు కూడా ఈరోజు అదే విధంగా నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుకు వచ్చాడు. ఆ వాతావరణాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ రాజకీయ కక్షలు, మీడియా పైన జరుగుతున్న దాడులు, సామాన్యులపైన తీసుకొస్తున్న మానసిక ఒత్తిడి, వీటన్నిటినీ కూడా ఒక 2 నెలల్లో రాష్ట్రం నుంచి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్గా మార్చే విధంగా మనందరం కూడా కలిసి పనిచేద్దామని, ఈ సభ విజయవంతం కావడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని జనసేన పార్టీ తరఫున, మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, మా నాయకులకు, జన సైనికులకు, వీర మహిళలకు ప్రతి ఒక్కరికి కూడా పిలిపిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసికట్టుగా
ఒక అద్భుతమైన ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. ప్రత్యేకంగా యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు రావాల్సిన భద్రత, రైతులకి అందించాల్సిన భరోసా, ఈ 3 అంశాలపైన ఈరోజు కూడా మేము మా సమావేశంలో చర్చించుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేనిఫెస్టోలో కొన్ని మంచి ప్రణాళికతో సిద్ధం చేసిన కొన్ని అంశాలని పెద్దలు రామకృష్ణుడు గారు కూడా అనేక సూచనలు చేశారు. వాటన్నిటిని కూడా పొందుపరిచి రాబోయే రోజుల్లో ఉమ్మడి మేనిఫెస్టో కూడా త్వరలోనే సిద్ధం చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాం.